హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అయితే ఏంటండి, చలికాలం వచ్చింది. కొంచెం అందరూ కూడా జాగ్రత్త పాటించండి. చలికాలంలో కొంచెం జ్వరాలు అలా వస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు ముచ్చట ఏంటంటే, సహజంగా అనేక అందరిలో మనకి ఉంటాయి, గొడవలు ఉంటాయి, అది కామను. కానీ కొన్ని చూసి చూన్నట్టు వదిలేస్తూ ఉండాలి. కానీ ఈరోజు ఏం జరిగిందంటే, మా గల్లీలో బట్టలు కుట్టే అతను షాప్ ఉన్నది. అయితే చిన్న చిన్న మనస్పర్ధల వల్ల భర్తల మధ్య గొడవలైనాయి. ఆ గొడవలు వాళ్ళిద్దరు ఇడిపోవడానికి దాకా వచ్చింది. కానీ వాళ్ళ ఏజీ 35 years, ఇద్దరు పిల్లలు. ఇగో వల్ల చిన్న చిన్న మనస్పర్ధల వల్ల గొడవలైనాయి. షుగర్ వచ్చింది అతనికి, షుగర్ పేషెంట్. అది చెప్తుంటేనే బాధగా ఉంది నాకు. అతను ఏంటంటే ఎక్కువగా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయినది గొడవలేని చెప్పి, పిల్లలు తీసుకుపోయిందని చెప్పేసి గొడవలేని అని ఆ మిషన్ కుడుతూ ఉన్నాడు. కుడుతూనే ఎక్కువగా ఆలోచించి టైం ట్యాబ్లెట్లు వాడక, డైట్ మెయింటైన్ చేయక, షుగర్కి తలలో ఉన్న నరాలు చిట్లిపోయినాయి. బీపీ కూడా ఎక్కువైపోయింది, హై బీపీ వచ్చేసింది. అప్పుడు ఏం జరిగిందంటే, అకస్మాత్తుగా ఆయన కుప్ప కూలి పడిపోయాడు షాప్లోనే. సమయానికి ఆ షాపులో ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. అది కూడా జరిగింది ఎప్పటింటికంటే 1 జరిగింది మధ్యాహ్నం. తీరా చూసి జనం అందరూ ఏంటి నా పడుకున్నాడు మిషన్ కొట్టుకుంటూ దారిని పోయే వాళ్ళు చూశారు. అంటే రోడ్డు పాయింట్ పోయి లేపంగానే స్పాట్లో చనిపోయాడు. హార్ట్ నరా చిట్లిపోయి చనిపోయాడు. కొన్ని సందర్భంలో ఈగోస్ వల్ల ప్రాణాలు కూడా పోతాయి. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్రాబ్లానికి సావు ఒకటే కారణం కాదు. కొన్ని మన ఇంట్లో సమస్యలు చూసుకోవాలి, కానీ కొన్ని ఇతరులు చెప్పే మాటల వల్ల కూడా కొందరు చేంజ్ అవుతూ ఉంటారు. ఆ వాతావరణం అలాంటిది. ఆ టయానికి అప్పటికి చేంజ్ అయిపోతూ ఉంటారు. కానీ ఎవరు కూడా చెప్పేవాళ్ళు కానీ అది పాటించరు కదా. అది కామను. మనం అంతా మనుషులం కాబట్టి, జంతువులు ఇది కాదు కదా కట్టేసి ఉంచడానికి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇగోస్కి పోయి ప్రాణాలు తీసుకోవద్దు, కుటుంబాన్ని నాశనం చేయొద్దు. దయచేసి ఇది వాళ్ళ బిడ్డలోకి తండ్రి లేకుండా పోయాడు. ఇప్పుడు ఆమె కూడా సమాజంలో ఏముండదు. ఇప్పుడేం చేయలేదు, అంత అయిపోయిన తర్వాత. అన్నీ ఉన్నప్పుడే సక్రమంగా ఉంచుకోవాలి, మనం జాగ్రత్తగా పాటించాలి.